పోటీ పరీక్షలు రాసే తెలుగు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నేను చేసేటటువంటి ఈ హిస్టరీ వీడియోస్ తెలుగులో కూడా చేయాలని ఈ రోజు నుంచి నిర్ణయించబడింది. మొదటి శాతవాహనులు. ఈ మొదటి శాతవాహనంలో మూడో రాజు అయినటువంటి శాతకర్ణి వన్ లేదా మొదటి శాతకర్ణి గురించి మనము ఈ డిస్కషన్ ఈ వీడియోలో చూద్దాం. నానేఘట్ శిలాశాసనము, అలాగే హాతికుంప శిలాశాసనము, దీస్ ఆర్ కాల్డ్ ఇన్స్క్రిప్షన్స్. ఈ రెండు శిలాశాసనాలు కూడా ప్రత్యేకంగా ఈ మొదటి శాతకర్ణి గారి గురించి వివరించి తెలియచేస్తూ ఉన్నాయి. నానేఘట్ శిలాశాసనాన్ని నాగానిక లేదా నయానిక అనేటువంటి ఆమె శాతకర్ణి గారి యొక్క మొదటి శాతకర్ణి గారి యొక్క భార్య వ్రాసి దాన్ని ప్రచురించింది. అదేవిధంగా హాతిగుంప శాసనాన్ని కరవేల అనేటువంటి మహారాజు, ఇతను కళింగరాజు, ఇతను రాసి శిలాశాసనముగా దాన్ని ప్రచురించాడు. ఈ శాతకర్ణిని ఈ శిలాశాసనాలు ఏ విధంగా వర్ణించాయంటే, ఇతను మహా గొప్ప యుద్ధశీలి, కార్యశీలి అనేటువంటి ఒక నానుడితో ఈ శాసనాన్ని రాశారు. యుద్ధ క్రియలలో నైపుణ్యుడు అని ఈ శాసనాలు తెలియపరుస్తున్నాయి. నానేఘట్ శాసనము ఈ మొదటి శాతకర్ణిని ఏమని వర్ణిస్తూ ఉంది అని అంటే, ఈయన వినయుడు, సూర్యుడు, దక్షిణాపథపతి అని వర్ణిస్తూ ఉంటుంది. అలాగే పురాణాలు ఇతన్ని ఏమని అన్నాయి అంటే, సామ్రాట్ లేదా మహాచక్రవర్తి అని పురాణాలు ఈ మొదటి శాతకర్ణిని గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఈయన పుష్యమిత్ర శుంగు మగధ సామ్రాజ్యాన్ని ఏలేవాడు. అలాగే కరవేలుడికి అంటే కరవేలుడు కళింగ రాజ్యాన్ని ఏలే మహారాజు. వీరిద్దరికీ సరి సమానంగా రాజ్యం ఏలినటువంటి వాడు. నానేఘట్ ఇన్స్క్రిప్షన్, నానేఘట్ శిలాశాసనం ఏం చెప్తుంది అని అంటే, ఈయన మొదటి శాతకర్ణి పశ్చిమ మాల్వాని, అనుపమ, దీన్ని ఏమంటారంటే నర్మదా వ్యాలీ అని కూడా అంటారు. ఈ నర్మదా వ్యాలీని విదర్భను జయించాడని ప్రత్యేకంగా నానేఘట్ శిలాశాసనం తెలియజేస్తుంది. పుష్యమిత్ర శుంగుడు, అలాగే పుష్యమిత్ర శుంగ తను రాజ్యాధికారంకి వచ్చి సింహాసనం అధిష్ఠించే సమయంలో విదర్భ రీజియన్లో ఉండేటటువంటి మహారాజులందరూ కూడా పూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. ఆ సమయంలో ఆ విదర్భ రీజియన్ అంతటినీ కూడా స్వాధీనం చేసుకోమని తన కుమారుడైనటువంటి అగ్నిమిత్రుణ్ణి విదర్భ మీదకి, అక్కడుండే రాజుల మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అనంటే, ఇతను కొంతవరకు మాత్రమే విదర్భలోని వార్ధా నదీ ముఖంలో ఉండేటటువంటి భాగాన్ని మాత్రమే ఇతను స్వాధీనం చేసుకుంటాడు. అదే సమయంలో మొదటి శాతకర్ణి దక్కన భాగంలో ఉండేటటువంటి విదర్భానంతటినీ జయించి శాతవాహన సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. ఇలా ఈ విదర్భ రీజియన్ని అతను శాతవాహన సామ్రాజ్యంలో జయించి కలుపుకునేటటువంటి ఆ విజయాన్ని, దానికి సూచనగా అతడు మొదటి అశ్వమేధ యోగాన్ని చేస్తాడు, జరిగిస్తాడు.
దీన్ని అశ్వమేధ సాక్రిఫైస్ అని ఇంగ్లీష్లో అంటారు. కరవేలుడు శాతవాహన సామ్రాజ్యం మీదకు దండెత్తి వచ్చి కృష్ణానది వరకు అతని యొక్క సేనలు వచ్చినప్పుడు, కృష్ణానది సమీపంలో ఉండేటటువంటి మూషికా నగరం వరకు అతను ప్రవేశించినప్పుడు, మొదటి శాతకర్ణి దానిని స్థిరముగా ఎదుర్కొని కరవేలుడు స్వాధీనం పరుచుకున్నటువంటి భూభాగాన్నంతటినీ తిరిగి జయించుకున్నాడు. తిరిగి తన సామ్రాజ్యమైనటువంటి శాతవాహన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఈ విజయం కోసం, అలాగే గంగా వ్యాలీని స్వాధీనం చేసుకున్నటువంటి విజయం కోసం రెండవ అశ్వమేధ యోగాన్ని, రెండవ అశ్వమేధ సాక్రిఫైస్ని ఆయన జరిగించాడని శిలాశాసనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి శాతకర్ణి ఈయన పూర్తిగా వేదమతాన్ని సేకరించి వేదమతాన్ని వ్యాపించుటలో ప్రముఖుడుగా ఉన్నాడు. ఈయన చేసినటువంటి సాహసాలను బట్టి, ఈయన జయించినటువంటి విజయాలను బట్టి ఈయనకు దక్షిణాపదపతి అనేటువంటి బిరుదును పొందాడు. అదేవిధంగా ఈయనకి అప్రతిత చక్ర అనేటువంటి ఇంకో బిరుదు, సామ్రాట్ అనేటువంటి బిరుదు కూడా ఈయన సామ్రాజ్య వ్యాప్తిలో పొందినటువంటి, సామ్రాజ్య వ్యాప్తిలో స్ఫూర్తిని కలిగించినటువంటి విధానాన్ని బట్టి ఈయనకు ఆ బిరుదులు కూడా పొందాడని తెలియజేయబడుతుంది. శాతకర్ణి భార్య, ఆమె పేరు నాగానిక. ఈమెని నాయానిక అని కూడా అంటారు. ఈమె మహాశక్తిపరురాలు. అన్ని విధముల ఈమెకు సరి అయినటువంటి స్కిల్స్ ఉన్నాయి. అదే విధముగా ఈమె ప్రత్యేకంగా మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని కలిగి ఉండేటటువంటి లేడీ. ఈమె మహారథి తరణికారో అనేటువంటి సామంతరాజు యొక్క కుమార్తె. అయితే మొదటి శాతకర్ణి యొక్క విజయాలన్నింటినీ తెలియచేస్తూ శిలాశాసనాన్ని, దానినే నానేఘట్ శిలాశాసనం అని కూడా అంటారు. ఈ శాసనాన్ని ఆమె రూపొందించి అది ప్రచురణలోనికి తీసుకొచ్చినటువంటి మహామనిషి శాతకర్ణి గారు. మొదటి శాతకర్ణి పూర్తిగా ఆయన జీవితాన్ని జీవించలేకపోయారు. ఆయన మధ్యలోనే మరణించటం వల్ల ఈమె విధవరాలవుతుంది. ఈమెకుండేటటువంటి 4 పిల్లలు కూడా, 4 కుమారుల పేర్లు ఏంటంటే కుమార హకుశర, కుమార శాతవాహన, కుమార సతి సిరిమ, వేదశ్రీ అనేటువంటి 4 కుమారులు ఉన్నారు. వీరందరూ కూడా చిన్నవారు, మైనర్స్గా ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోయేటప్పటికి ఇది శాతవాహన సామ్రాజ్యం యొక్క పరిస్థితి. 4వ శాతవాహన రాజు ఎవరు అనంటే పూర్ణోత్సంగ. ఈయన క్రీస్తు పూర్వము 170వ సంవత్సరం నుంచి 152వ సంవత్సరం వరకు జీవించి రాజ్య పరిపాలన చేశాడనేటువంటి విషయం తెలుస్తుంది. పురాణాలు ఈ పూర్ణోత్సంగే వేదశ్రీ అని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. సో 4వ కుమారుడైనటువంటి వేదశ్రీ రాజ్యాధికారానికి వచ్చేటప్పటికి ఈ 4 అన్నదమ్ములు కూడా శాతవాహన సామ్రాజ్యాన్ని పంచుకుని వేరు వేరు ప్రాంతాల్లో వీరు ఆ యొక్క శాతవాహన సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. స్థిరమైనటువంటి శాతవాహన సామ్రాజ్యము మొదటి శాతకర్ణి చనిపోయిన వెంటనే
కనిపించకపోయింది. అస్థిరమైనటువంటి శాతవాహన రాజ్యమే ఎప్పుడైతే మొదటి శాతకర్ణి చనిపోయాడో అప్పటి నుంచి ఆ శాతవాహన సామ్రాజ్యం అంతా కూడా అస్థిరముగానే ఉంది. ఇదే అదుననుకుని కరవేలుడు శాతవాహన సామ్రాజ్యం మీదకి దండెత్తి మహానగరముగా తీర్చుకుంటున్నటువంటి పితృధనగార అనేటువంటి ఒక పట్టణము, దాన్నే భట్టిప్రోలు అని కూడా అంటారు. ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తారు. హాతిగుంప గుంటుపల్లి శాసనాల ప్రకారము, ప్రత్యేకంగా గుంటుపల్లి శాసనం ప్రకారము ఈ పూర్ణోత్సంగుడు రాజ్యమేలు సమయంలోనే కరవేలుడు మరియు పుష్యమిత్ర శృంగుడు సుమారు క్రీస్తుపూర్వం 149వ సంవత్సరంలో మరణించారనేటువంటి విషయం కూడా చరిత్ర చెప్తుంది. కనుక మొదటి శాతకర్ణి అత్యంత సమర్థనీయమైనటువంటి రాజ్యాధికారం చేసి మధ్యలోనే అతను చనిపోవటం వలన అతని సామ్రాజ్యము దక్షిణాపదమంతా కూడా వ్యాపించి, అదే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి వింధ్య సాత్పుర పర్వతాలిక అవతల ఉండేటటువంటి ప్రదేశాల్లో కూడా అతని సామ్రాజ్యం వ్యాపించి, ఆయా ప్రదేశాల్లో ఈయన ప్రచురించినటువంటి నాణాలన్నీ కూడా దొరకటం వలన ఇతని యొక్క సామ్రాజ్యము, శాతవాహన సామ్రాజ్యము అంతవరకు గాలి వలె వ్యాపించింది అనేటువంటి విషయాన్ని చరిత్ర చెబుతుంది.